ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము అబ్రహాము విశ్వాసము కలిగి ఉండు. లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. స్నేహితులారా, అబ్రహాము పేరు అప్పటికి అబ్రాము, అతని తండ్రి పేరు తేరాహు. తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే అబ్రహాము వాటిని అమ్మేవాడు. అట్లా వారి యొక్క జీవితము కొనసాగుతూ ఉండేది. ఒకరోజు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. విగ్రహాలు అమ్ముకునే అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ దేవుడు ఎవరో తెలీదు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలీదు. కానీ అబ్రహాముకు దేవుడు అడ్రస్ ఏమి చెప్పకపోయినా అక్కడికి బయలుదేరి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమైతే దేవునిని ఎన్ని ప్రశ్నలు అడుగుతామో కదండి. కానీ అబ్రహాము మారు మాట్లాడలేదు. ఆయన దేవుడో కాదో పరీక్షించే ప్రయత్నము చేయలేదు. దేవుని పిలుపునకు లోబడి బయలుదేరాడు. ఆ దినాన ప్రారంభమైన ఆయన విశ్వాస ప్రయాణం అతనిని ఎంత ఎత్తుకు చేర్చిందంటే భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదించబడ్డాయి. మీ తండ్రి ఎవరని యూదులను అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అబ్రహాము. మీ తండ్రి ఎవరని ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం కూడా అబ్రహామే. మీ తండ్రి ఎవరు అని క్రైస్తవుల్ని అడిగితే మనం చెప్పే సమాధానం కూడా అబ్రహామే కదా. అంతేకాదు, ఆయన వంశములో నుండి వచ్చిన యేసు ప్రభు వారి ద్వారా మిగిలిన వంశములన్నీ ఆశీర్వదించబడ్డాయి. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసము. ఈరోజు అంశము అబ్రహాము విశ్వాసం మనము కలిగి ఉండాలి. అతని విశ్వాసము అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేసేసింది. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి స్నేహితులారా? ఈరోజు అనునిత్యము వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నప్పటికీ లోబడలేకపోతున్నామా? విశ్వసించలేకపోతున్నామా? ఆయన మీద ఆధారపడలేకపోతున్నామా? ఇంకా అవిశ్వాసులుగానే ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామా? ఆయన మాటకు విధేయులం కాలేక అవిధేయులుగా జీవిస్తున్నామా? అబ్రహాము ఎలాగైతే దేవుణ్ణి నమ్మెనో అది నీతిగా అతనికి ఎంచబడతా ఉన్నదో అట్టి రీతిగానే దేవుణ్ణి నమ్ముదాం, ఆయన చిత్తానికి లోపడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.